వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ గా డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల బరిలో నింపే సంస్కృతి తీసుకొచ్చింది బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు బీజేపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నిక రాగానే తమను గెలిపించాలని అంటున్నారని, హైదరాబాద్ బీజేపీ జాగీర్ కాదంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్ లో, చేవెళ్లలో, సికింద్రాబాద్ లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయిన బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా.